వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్యాహ్నం 3:30కు విశాఖ వెళ్లనున్నారు. కేజీహెచ్ ఆసుపత్రిలో సింహాచలంలో గోడకు కూలిన ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను కోలుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జగన్ స్పందించారు. విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో భక్తుల మృతిపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా 300 టికెట్ను క్యూ లైన్పై గోడ కూలి భక్తులు మృతువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏదైతే విశాఖ సింహాచలంలో జరిగినటువంటి గోడకూలిన ఘటనకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే కూడా అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనుక ఉంది. దీనికి సంబంధించి మాజీ సీఎం అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే విశాఖ కేజీహెచ్కి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని అదేవిధంగా చూస్తాం మృతి చెందిన వారి కుటుంబాలను కూడా పరామర్శించేందుకు అయితే మాత్రం విశాఖ వచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసీపీ నేతలు కావచ్చు, ఇటు వైసీపీ జిల్లా అధ్యక్షులైనటువంటి ఇటు కేకే రాజు, విశాఖ జిల్లా అధ్యక్షులైన కేకే రాజు, అలాగే విధంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు భీమిలి ఇన్ఛార్జ్ కూడా సైతం ఇప్పటికే ఇక్కడికి వచ్చి క్షతగాత్రులను కూడా పరామర్శించారు. వారి కుటుంబాలందరికీ కలిసి వాళ్ళకైతే మాత్రం ధైర్యం చెప్పి కొంతమేర అయితే వీళ్ళకి సపోర్ట్గా ఉంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే మరణించిన వారి కుటుంబాలు అయితే మాత్రం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇలాంటి ఘటన జరగకూడదని, కానీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, దీనిపై అయితే మాత్రం కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో హిందూ మనోభావాలు కావచ్చు, హిందువుల తాలూకు మనోభావాలు దెబ్బతింటాయంటూ కూడా ఇప్పటికే వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ ఘటన కావచ్చు, లేదంటే గతంలో జరిగినటువంటి తిరుమల ఘటనకు సంబంధించి అయితే మాత్రం హిందువుల మనోభావాలు అయితే బాగా దెబ్బతిన్నాయంటూ కూడా వీళ్ళందరూ కూడా పలువురు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కనుక రానున్న రోజుల్లో హిందువులు అనేవాళ్ళు ఆలయాలకు తగ్గిపోయే భయం కూడా ఉందంటూ కూడా కొంత హిందూ ధార్మిక సంఘాలు కూడా భయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎలాంటి సంచలన ఆరోపణలు చేయిస్తారు, లేదంటే ఎలాంటి మాటలు వస్తాయన్న అయితే మాత్రం ఒక రకంగా కూడా జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ, థ్యాంక్ యూ.